Hi guys, welcome to Balu Stories and మన 100 day 100 vlogsలో ఈరోజు వచ్చేసి 12th day. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ఈరోజు మనైతే పార్క్ వచ్చినాం అండ్ మన బేసిక్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసుకొని లైక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అండ్ వార్మప్ తోటి స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. వ్లాగ్స్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్లో ఇంకా కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. లెట్స్ గో. హే గాయ్స్, అండ్ సో రోజైతే మనం వార్మప్స్ అని చెప్పేసి వార్మప్స్తోనే మన డే స్టార్ట్ చేస్తాం కదా. సో ఇక్కడైతే మనకి కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. లైక్ మన బాడీ టెంపరేచర్ని పెంచుకోవడం కానివ్వండి, సో మన బ్రెయిన్ మన బాడీతో ఎంగేజ్ అవ్వడం కోసం మనం వార్మప్స్ చేయొచ్చు అండ్ మన జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం లైక్ సఫిషియెంట్గా ఉంచడం కోసం మనం వార్మప్స్ చేయొచ్చు అండ్ కొంచెం ఇంజురీస్ని తగ్గించడం కోసం కూడా మనం వార్మప్స్ చేయొచ్చు. సో దిస్ ఆస్ ద బేసిక్ అనమాట. సో ఇవి మనకి యూజ్ అవుతాయి డైలీ. సో నేనైతే డైలీ వచ్చేసి 1.5 or 2 kilometers అయితే రన్ చేస్తాను అనమాట. దాని ద్వారా ఏంటంటే లైక్ లెగ్ మజిల్ బిల్డ్ అవ్వడము, స్ట్రాంగ్ అవ్వడము అండ్ అట్లా బోన్ డెన్సిటీ పెరగడం కూడా అవుతుంది అన్నమాట. సో మన డైలీ బేసిక్ వర్కౌట్స్లో వచ్చేసి పుషప్స్తో స్టార్ట్ చేస్తానమాట. అండ్ పుషప్స్ వచ్చేసి లైక్ మన అప్పర్ బాడీ స్ట్రెంత్కి యూజ్ అవుతుంది కదా. అండ్ నేనైతే ఆల్మోస్ట్ ఒక 20 పుషప్స్ కొడతాను అంతే డైలీ. సో ఈ ఎక్విప్మెంట్ నేమ్ వచ్చేసి ఎయిర్ స్వింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ ఆబ్లిక్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ నేనైతే 2 minutes ఇన్ ఏ డే చేస్తాను అనమాట. ఈ ఎక్విప్మెంట్ నేమ్ వచ్చేసి డబుల్ స్కై వాకర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మన లెగ్ స్ట్రెంత్కి అండ్ స్ట్రెచ్కి యూజ్ అవుతుంది. సో ఈ ఎక్విప్మెంట్ నేమ్ వచ్చేసి చెస్ట్ పుల్లర్ అనమాట. ఇది వచ్చేసి మన అప్పర్ బాడీ స్ట్రెంత్కి అండ్ మన బాడీ పోస్చర్కి యూజ్ అవుతుంది. అండ్ నేనైతే 12 reps 2 sets కొడతాను. మన బేసిక్ వర్కౌట్స్లో ఫైనల్గా వచ్చేసి ఏప్స్ షార్పర్ అనమాట. అండ్ ఇదేంటంటే మన అబ్డామినల్ కోర్ మజిల్ స్ట్రెంత్కి యూజ్ అవుతుంది. అండ్ నేనైతే డైలీ 20 reps అండ్ 2 sets కొడతాను. అండ్ సో అది ఇప్పుడే మన బేసిక్ వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్తున్నాం. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్తాం ఏంటి అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. హాయ్ గాయ్స్, అండ్ లైక్ ఈరోజు వచ్చేసి లైక్ డైలీ మనకి ఫుడ్ బ్లాగ్స్ అవే అవుతున్నాయి కదా, అంటే రెస్టారెంట్కి వెళ్ళడం. సో అదని చెప్పేసి సో ఈరోజు కొత్తగా లైక్ మనకి సాగర్ అన్న అయితే మనకి ఫుడ్ స్పాన్సర్ చేసిండు అనమాట. లైక్ ఎవరికైనా డొనేట్ చేయడం కోసం చికెన్ బిర్యానీ ఒక 2% ఎవరైనా డొనేట్ చేయని చెప్పేసి లైక్ ఆ సాగర్ అన్న ఇచ్చాడు. సో మనం ఈ ఫుడ్ ఎవరికైనా డొనేట్ చేసి లైక్ వెళ్ళిపోతాం. ఈరోజు అయితే బ్లాగ్ అదే, లైక్ ఎవరు డొనేట్ చేస్తాం, ఎక్కడ చేస్తాం అనేది చూపిస్తాను. లెట్స్ గో. అసలు నేను ఈ ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు లైక్ నాకు ఒక దగ్గర తాత కలిసిందనమాట. నేను తనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటే తను తీసుకోవట్లేదు. ఎందుకంటే లైక్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఆల్రెడీ మన పక్కింటి వాళ్ళు పెడితే తినేసాను, బట్ మీరు వేరే వాళ్ళకి డొనేట్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అన్నాడు అనమాట. అసలు ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది. అండ్ మనకైతే ఫుడ్ ఇప్పుడే అందరికి ఇచ్చినాం కదా. వాళ్ళు జిహెచ్ఎంసీ అనమాట. పాపం వాళ్ళు డే మొత్తం డే అండ్ నైట్ వర్క్ చేస్తారు అనమాట. అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే మా తనకి అండ్ ఇద్దరికి ఇచ్చేసిన. సో థ్యాంక్స్ ఫర్ సాగర్ అన్న. అండ్ సాగర్ అన్ననే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేసిండు వాళ్ళకి డొనేట్ చేయడం కోసం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి మీరు పాసిబుల్ అయింది మీరు డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ ఎవరైనా ఆకలితో పడుకొని ఉండే వాళ్ళకి ఫుల్ ప్రెజర్ నిద్ర పట్టదు కదా. సో అందుకని సో ఏదైనా మనకి తోచింది ఏమైనా పెడితే బెటర్ అనిపిస్తుంది. సో అంతేకాకుండా లైక్ ఏమైనా డాగ్స్ అట్లాంటివి ఉంటే ఏమైనా ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను కూడా త్వరలో ఏమైనా డాగ్స్ ఫీడింగ్వి బ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అయింది. సో నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. సో వెళ్ళి అండ్ రేపు మళ్ళీ మార్నింగ్ వ్లాగ్ షూట్ చేసుకోవాలి. అండ్ సో ఈరోజు అయితే వ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా షార్ట్ వ్లాగ్ బట్ యూస్ఫుల్ వ్లాగ్ అయితే నేను అనుకుంటున్నా. అండ్ సో అది సో బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీట్ యూ ఆన్ day 13.